హక్కులు సాధించాలంటే ప్రార్థనలు కాదు, పోరాటాలు చెయ్యాలి. సూర్యోదయపు కాంతి, చక్కటి సంగీతం, మనసుకి నచ్చిన వారితో సంభాషణ మనసుని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచుతాయి. జీవితంలో ప్రశాంతత ఉండాలంటే అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. సామాన్యులు కూడా అసామాన్యమైన పనులు చెయ్యగలరు తమని తాము నమ్మినప్పుడు. మన ఆలోచనలు ఎలా ఉంటే మన జీవితం కూడా అలాగే సాగుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ మంచి గురించే ఆలోచించాలి. ఒకరి బాధ, ఒకరి ఓటమి, ఒకరి లోపం మనకు సంతోషాన్నిచ్చాయి అంటే మనం మనుషులమే కాదు. జీవితంలో ఉన్నత స్థాయిలకు చేరుకోవాలంటే టాలెంట్, హార్డ్వర్క్తో పాటు క్రమశిక్షణ అనగా డిసిప్లిన్ కూడా చాలా అవసరం. ఈ లోకంలో అందరికంటే అదృష్టవంతులు ఎవరో తెలుసా? తల్లిదండ్రులు ఉన్నవాళ్లు. మన ఎదుగుదలను చూసి వాళ్లు సంతోషపడిపోతారు. అంత నిస్వార్థంగా ప్రేమించే వాళ్లు ఇంకెవరుంటారు చెప్పండి? స్నేహం ఒక మంచి బంధం. అయితే దాని గొప్పతనం తెలిసేది మాత్రం కష్టకాలంలోనే. మనసుని అదుపు చెయ్యడం చాలా కష్టం. కాని అలా అదుపు చెయ్యగలిగితే జీవితంలోని చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తెలివైన వాడికి ఏదీ అసాధ్యం కాదు. బుద్ధిమంతుడిని ఎటువంటి కష్టాలు బాధపెట్టలేవు. సాధారణంగా మనుషులు తమ గురించి ఇతరుల అభిప్రాయం ఏంటి అన్న దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కాని దానికంటే తమ గురించి తాము ఏమనుకుంటున్నారు అన్న దాని మీద శ్రద్ధ పెడితే మెరుగవడానికి ఎన్నో అవకాశాలు కనబడతాయి. నీ వల్ల కాదు అన్న వారి మాటలు తప్పు అని నిరూపించి ఎన్నో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు.